అనుకుంటుందా లేదా, వస్తారా లేదా? సారీ టు ఇంటరప్ట్ యూ. మల్లయ్య గారు, మీరు ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి. ప్రతిపక్షం ఉన్నట్టా లేనట్టా? ఇక్కడ మేము కొట్టుకుని చేస్తుంటే మీరు ఎవరు మాట్లాడరా అని అడుగుతున్నారు కృష్ణతేజ గారు. ప్రజలు మాట్లాడుతున్నారు, అడుగడుగున ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంగా మీ అనేది మాకు తెలుసు. మంచిగా ఉండడం చెప్తారా ప్రతిపక్షం వాళ్ళు? వెళ్ళి మరి మీడియేటర్షిప్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు, అందరూ కలిసి ఉండాలి, కలిసి కట్టుగా పని చేయాలి అని చెప్పాలి మీరు. హామీ ఇచ్చి నీకేం చెప్పాలని ఆయన దండం పెడతా అని చెప్పి చెప్పిండు విద్యార్థులకి. రైట్ రైట్. అంతకుముందు జూపల్లి కృష్ణారావు ఏమన్నాడు, ఇందిరామిండ్ల గురించి నేను ఇప్పుడు చెప్పలేను, నా పోస్టే ఉంటుందో ఉండదో, రేపు గవర్నమెంట్ లోకి వచ్చేది లేదు, నేను ఇప్పుడు హామీ చేంజ్ చేయాలని చెప్పి అని అన్నాడు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు అండి, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, పోరాట యోధులు. కాబట్టి ప్రజలే ఈ రోజు అధికార పార్టీని అడుగడుగున నిలదీస్తున్నారు. ఓకే, ప్రతిపక్షాలు అవసరం లేదు నిలదీయడానికి ఇంకా. మల్లయ్య గారు, కృష్ణతేజ గారు, ఇప్పుడు అమెరికా పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన వెనక్కి వస్తున్నారు అని అంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేల పైన ఈ సుస్మితా పటేల్ వ్యాఖ్యలు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకా జరుగుతున్నటువంటి అంతర్గతంగా ఈ విభేదాలు కావచ్చు, ఇవన్నీ నా కుర్చీ కింద ఎసరు పెడతారేమో అని చెప్పేసి ఆగస్టు సంక్షోభం భయంతోనే ఆయన అమెరికా పర్యటన రద్దు చేసుకొని వచ్చారు అని కొంతమంది అంటున్నారు. రోజా గారు, అది ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయింది. 2 daysలో మీరు మళ్ళీ చూస్తారు. ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా డెఫినెట్లీ యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇది ఒక ఉదంతం కాదండి. డెఫినెట్లీ ప్రచారాలు ఏం జరుగుతుంది, అందుకే చర్చ మొదలుపెట్టినప్పుడు చెప్పిన అందరు కూడా జాతీయ కాంగ్రెస్ అనేది కింద పనిచేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ ఎవరేమనట్లేదు. ఇక్కడ ఒక పార్టీ కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు డెఫినెట్లీ ఎక్కడైనా సరే డెఫినెట్లీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కుటుంబ పార్టీలు అనుకోండి, కుటుంబం తప్పని పరిస్థితిలో ఏర్పడుతుంది. ఇక్కడ ఒక జాతీయ పార్టీ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఎమర్జ్ కావాలి ఆస్పిరేషన్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడతారు. కానీ ఏంటంటే ఒకటే మేము చెప్పిన, మా పార్టీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పడం జరిగింది, మీరు చెప్పడం తప్పు అనట్లేదు, కానీ చెప్పే వేదిక తప్పు. ఎందుకంటే పార్టీ సభ్యత్వం తనకు లేదు కాబట్టి తనకి ఇవాళ చర్చ ఒక మంత్రి కూతురు అని తన పైన చర్చ జరుగుతుంది తప్ప, మంత్రి కూతురు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? మన రోజా గారు, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతారు, బొల్లెం మల్లయ్య అని మాట్లాడతారు. ఎందుకంటే గతంలో బొల్లెం మల్లయ్య కూడా ఒక ఎన్ఎస్ఏ నాయకుడుగా ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఆయన ఇక్కడ రాజకీయాలని తెలుసు, ఇక్కడ ఎంత ప్రజాస్వామ్యం ఉంటుంది. కాకపోతే ఆ రోజు ఏ వాతావరణం తప్పనిసరి వాతావరణం వెళ్లాల్సి వచ్చింది వేరే పార్టీగా, వేరే విషయం, నేను వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు. ఇవాళ జరుగుతున్నది ఏంటిదంటే అండి, ఇవాళ మన తెలంగాణ సమాజానికి అవసరం దీనిపై చర్చ కాదు. తెలంగాణ సమాజానికి అవసరం ఒక భూ నిర్వాసితుల పైన, ఒక రైతుల పైన, ఒక చెప్తున్న కేంద్రాన్ని అమలు చేస్తున్న డెఫినెట్ ఇంకా ప్రత్యేక రాష్ట్ర విభజన హామీల పైన, ఇవాళ నిరుద్యోగుల పైన చర్చలు అవసరం. దానికి అనుకూలంగా మనకి రాష్ట్రపై అప్పుల పైన చర్చలు అవసరం. మనం అట్లానే ప్రజాస్వామ్యంలో లేదంటే జెన్జీ లాంటి వాతావరణం వస్తున్నాయి, పేపర్ లీకేజ్ పైన చర్చలు అవసరం. ఇవన్నీ పైన ప్రతిపక్ష నాయకులు వచ్చి మాట్లాడాలి, ప్రతిపక్షాలు యాక్టివ్ కావాలి, ప్రభుత్వాన్ని వినవించాలి చేయమని చెప్పి. కానీ వినవించడం పక్కన పెడితే డెఫినెట్లీ అబద్ధ ప్రచారం, బూటకపు ప్రెస్ కాన్ఫరెన్స్ పొద్దున్నేసి జరిగేది ఇదే కదండి. గత 2.5 years 8 months గా ఇంకా వేరేది ఏమైనా జరుగుతుందో చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడారు అంటే ఒక మాట్లాడారు, ఒక కోఇన్సిడెన్స్ సబాట్. ఇదే తెలంగాణ రైజింగ్ సమిట్, గతంలో మన తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న సమిట్ పైన లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిపక్ష నాయకుడు పెట్టడం జరిగింది తప్ప ఇంకా ఏ రోజు కూడా ఏం మాట్లాడేది జరగాలి. ఆ రోజు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ బయటికి రమ్మంటున్నాం, ప్రజల తరపు నిలబడమంటున్నాం, ప్రభుత్వాన్ని వినమించమంటున్నాం, ఏం చేయాలి? ఓకే రైట్. ఓకే శేషు గారు, ఇప్పుడు సీఎం కి పిఎం కి మధ్య రిలేషన్ బానే ఉంది, కలిసినప్పుడు